హాయ్ స్టూడెంట్స్, కెనడాలో ఎడ్యుకేషన్తో పాటు పిఆర్ ఆప్షన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. లాస్ట్ 2 yearsలో కెనడా వీసా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. కెనడా వీసా రిజెక్షన్ లేకుండా ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. మనతో పాటు ఉన్నారు ఎక్స్ప్రెస్ వీసా డైరెక్టర్ రాకేష్ శర్మ విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెనడా అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్. హలో సార్. హాయ్. కెనడాలో ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితులు అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న రిజెక్షన్స్ రేట్ అనేది తగ్గిపోతుంది అండ్ వీసా సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కానీ స్టూడెంట్స్ ఏంటంటే ఒకసారి కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతున్నప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు ఒకవేళ కెనడాకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్ కొన్ని అంటే చాలా మార్పులు రాలేదు, కొన్ని మార్పులు వచ్చాయి. దాంట్లో కనుక ఫోకస్ చేసి కరెక్ట్ వేలో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటే వీసా సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఉదాహరణకి ఒక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్కి తను ఆల్రెడీ ఒక 1-2 years వర్క్ చేస్తాడు ఐటీ రంగంలో, కానీ తనకి మేనేజ్మెంట్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఎంబీఏ చదవాలనుకుంటున్నాను అని చెప్పేసి యూనివర్సిటీకి అప్లై చేసేస్తాడు. యూనివర్సిటీ ఏంటంటే వాళ్ళ జీపీఏ రిక్వైర్మెంట్ కానీ పర్సెంటేజ్ రిక్వైర్మెంట్ చూస్తుంది, ఐఎల్స్ రిక్వైర్మెంట్ చూస్తుంది, అడ్మిషన్ ఇచ్చేస్తుంది. కానీ వీసా అప్లై చేసేటప్పుడు కౌన్సిలేట్ అలా కాదు. మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, అది చదువుకున్న తర్వాత మీకు ఫ్యూచర్లో నిజంగానే అలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయా లేదా, లేకపోతే దానివల్ల కెనడియన్ గవర్నమెంట్ అంటే ఆ రీజన్కి ఏదైనా సపోర్ట్గా ఉంటుందా లేదా అనే దానిపైన చూస్తారు. అలా ఎక్కడ కూడా వాళ్ళకి లయబుల్ అనిపించలేదు అనుకోండి, ఇమీడియట్గా మీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు టేకెన్ ఎగ్జాంపుల్, కెనడాలో చాలా ప్రొవిన్సెస్ లైక్ మానిటోబా కానివ్వండి, బ్రిటిష్ కొలంబియా కానివ్వండి, క్యూబెక్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఒక కొత్త ఆక్యుపేషన్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు ఎవ్రీ 6 monthsకి. ఈ ఆక్యుపేషన్ లిస్ట్లో చూసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక మెకానికల్ స్టూడెంట్ కానివ్వండి, సివిల్ ఇంజనీర్ కానివ్వండి, ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఐ విల్ గో అండ్ సెటిల్ ఇన్ కెనడా ఓన్లీ ఇన్ ఒంటారియో, దట్ టు ఇన్ టొరంటో అంటాడు, లేకపోతే వాన్కోవర్ అంటాడు. అంటే ఒక సెలెక్టివ్ ప్రొవిన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇనఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇనఫ్ లేబర్ ఉంది అండ్ ఇనఫ్ స్కిల్డ్ అసెస్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉండదు. So if you want to get settled in that particular country, focus where the requirement is more. Like example, ఇప్పుడు క్యూబెక్ ఉంది. క్యూబెక్ రీజియన్లో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే కెనడాలో వాళ్ళు చదువుకున్న తర్వాత క్యూబెక్ వెళ్ళి వాళ్ళు పిఆర్ అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే అక్కడ మీకు ఆ పోర్ట్ఫోలియోస్ రిక్వైర్మెంట్ హై ఉంది. కాకపోతే ఒకటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటంటే యూ షుడ్ బి హ్యావింగ్ అ ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నా కానీ ఐఎల్స్ ఎంత మ్యాండేటరీయో, క్యూబెక్లో ఒకవేళ వాళ్ళు పిఆర్ తెచ్చుకోవాలంటే ఫ్రెంచ్ ఇస్ మ్యాండేటరీ. ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి స్టూడెంట్స్కి ఆ ప్రొవిన్స్లో పిఆర్ ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి. పిఆర్ ఒకసారి వచ్చిన తర్వాత ఒక 1 to 2 years మీరు ఆ రీజియన్లో వర్క్ చేసి ఆ ప్రొవిన్స్కి మాత్రం ట్యాక్స్ పేమెంట్స్ కానీ ఏదైనా సరే కరెక్ట్గా ఫ్లెక్సిబుల్ ఉంటే యూ కెన్ మైగ్రేట్ ఆర్ యూ కెన్ చేంజ్ ద క్యూబెక్ ఫ్రమ్ వన్ ప్రొవిన్స్ టు అదర్ ప్రొవిన్స్ టు వాన్కోవర్ కానీ టొరంటో కానీ రావచ్చు. కానీ స్టూడెంట్స్ ఇది అర్థం చేసుకోరు. స్టార్టింగ్లో నేను టొరంటోనే వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ టొరంటోలో ఉన్నాడు, నా కజిన్స్ వాన్కోవర్లో ఉన్నారు, నేను అక్కడే ఉండాలి, నేను అక్కడే సెటిల్ కావాలంటే దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఇది ఈ ఇంటి నుంచి పక్కింటికి వెళ్ళడం అనేది కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది పాలసీస్ అండ్ రెగ్యులరైజేషన్స్ అండ్ రూల్స్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే వాడికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ చేసుకుంటేనే కదా పిఆర్ వస్తుంది. మీకు నచ్చినట్టుగా ఉండాలంటే మీ ఇంట్లో ఉండండి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్గా కెనడాలో ఏంటంటే పిఆర్ ఆప్షన్స్ కానీ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేసి, సార్ నాది 1 year అయిపోయింది బీటెక్, నేను 1 year నుంచి జాబ్ చేస్తున్నాను, పిఆర్ అప్లై చేసుకుంటాను అని చెప్పేసి. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ పిఆర్ ఫ్రమ్ ఇండియా యూ హ్యావ్ to wait literally for 2 years to get your CRS points eligibility. ఎందుకంటే రిక్వైర్మెంట్ అంత హై పెట్టేశాడు. ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నాడు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. హ్యాపీగా మీకున్న పర్సంటేజ్కి ఏ యూనివర్సిటీ కాలేజ్ ఎక్కడైతే మీకు అడ్మిషన్ వస్తుందో దాన్ని ప్రాసెస్ చేసుకోండి. కరెక్ట్గా ఐఎల్స్ రాయండి. అండ్ పాయింట్ టు బి నోటెడ్ స్టూడెంట్స్, ఐఎల్స్ అంటే ఐఎల్సే కావాలి. మళ్ళీ ఫోన్ చేసి బాయ్ ముझे ఐఎల్స్ नहीं है, డ్యూలింగో लिख दूं मैं, नहीं तो టోఫెల్ హోమ్ బేస్ చేస్తా నేను, నాకు వేరే కోర్స్ ఏదైనా దానిపైన చూడండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అడ్మిషన్ వస్తుంది మీకు. ఇప్పుడు యూనివర్సిటీ వాడు ఏంటంటాడు, డ్యూలింగో తెచ్చుకోండి, ఐఎల్స్ తెచ్చుకోండి, టోఫెల్ తెచ్చుకోండి, నేను అడ్మిషన్ ఇస్తా. కానీ వీసా అప్లై చేసేటప్పుడు వీసా ఆఫీసర్ చూసేది ఒకటి ఐఎల్టీఎస్ ఉంటే నేను వీసా ఇస్తా, వేరే ఉంటే నాకు అవసరం లేదు అంటాడు. అప్పుడు దేర్ యూ ఫాల్ ఇన్ ఎట్ problem. So don't go with the traps which your consultancies are telling you. Follow the rules and regulations which the consulate is asking you and apply the visa in the same way and the same format. So students, if you want to get settled in Canada
with the proper information and you want to get your visa success rate, high chances to get your visa approved and get settled with a PR within no time, and even you can take your dependents. Now if any student planning to study masters in Canada, after 3 months or 6 months they can carry the dependents also. That process also we will only do. You can take your dependents also, and a dependent can work full time in Canada also. That is also possible in Canada. So if you need more information and more clarity on how to apply for Canada and how to get settled in Canada, please contact Express Visa. Thank you.